వెల్కమ్ టు రాజ్ న్యూస్. మీ సిల్వేరి శ్రీశైలం. ప్రపంచమంతా అగ్రరాజ్య ఎన్నికలపైన దృష్టి సారించింది. అంతటా ఉత్కంఠత కొనసాగుతుంది. యావత్ ప్రపంచం మొత్తం 2 నెలలలోపు జరగబోయేటటువంటి అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఉత్కంఠభరితమైనటువంటి పోరులో ఈ మారు ఎన్నికలు కొనసాగబోతున్నాయి. అసలు డెమోక్రట్స్ అభ్యర్థి కమలా హారిస్ తప్పకుండా గెలుస్తుంది అనేటటువంటి అంశాలతో ముందుకు చాలామంది వస్తున్నారు. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ల అభ్యర్థిగా చరిత్రాత్మకమైనటువంటి విక్టరీ మరోసారి సాధిస్తాడనేటటువంటి ఆశాభావంతో రిపబ్లికన్లు ముందుకు వస్తున్నారు. అయితే ప్రపంచంలో ఇమ్మిగ్రేషన్స్ నాన్ ఇమ్మిగ్రేషన్స్ మధ్య ఒక కోల్డ్ వార్ లాంటి అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి ఇచ్చారు. అసలు ఎవరిని మద్దతు తెలుపుతారనేటటువంటి అంశంపై తారాస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రెండవసారి ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవి గురించి పోటీ పడుతుంది. గతంలో హిల్లరీ క్లింటన్ కూడా పోటీ పడడం జరిగింది. 2016లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ క్లింటన్ ఓటమి చవిచూసింది. మరోసారి భారత సంతతికి చెందినటువంటి కమలా హారిస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా, గవర్నర్గా, ఉపాధ్యక్షురాలుగా ఎన్నో ఉన్నతమైనటువంటి అమెరికన్ గవర్నమెంట్ పదవులను అధిరోహించినటువంటి కమలా హారిస్ భారత సంతతికి చెందినటువంటి వ్యక్తిగా మనం గర్వపడాలి. మరోపక్క అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో ఆమెకున్నటువంటి ముద్రలు, ఆమెకున్నటువంటి గుడ్ మార్క్స్ ఇంకా ఏ ప్రెసిడెంట్ అభ్యర్థికి లేవనేటటువంటిది మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేనంటే జో బైడెన్ అధ్యక్షుడుగా కొనసాగినప్పుడు 42% వర్కింగ్ డేస్ హాలిడేస్ పైన ఉన్నారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులలో జో బైడెన్ తీసుకున్నన్ని లీవ్స్ ఎవరు తీసుకోలేదు. మరోపక్క కమలా హారిస్ 58 సంవత్సరాల యంగ్ అండ్ డైనమిక్. డొనాల్డ్ ట్రంప్ 78 సంవత్సరాలు రెండో పర్యాయం తను కొనసాగిస్తున్నారు. సాధారణమైనటువంటి మహిళ స్థాయి నుండి కమలా హారిస్ అధ్యక్ష స్థాయి రేసులో మొట్టమొదటి పశ్చిమాసియా అభ్యర్థిగా తను పోటీలో నిలవబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తనకంటూ ఒక సామ్రాజ్యం ఉంది. రియల్ ఎస్టేట్, హోటల్స్, ప్రతి చిన్న సిటీలో కూడా ట్రంప్ హోటల్స్ మనకు దర్శనమిస్తాయి. ఇప్పుడు అమెరికా దేశం మొత్తం 3 భాగాలుగా విడిపోయింది. ఒకటి రిపబ్లికన్ స్టేట్స్, రెండోది డెమోక్రటిక్ స్టేట్స్, మూడోది స్వింగ్ స్టేట్స్. అమెరికా చరిత్రలో 1992 నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలో కూడా స్వింగ్ స్టేట్స్ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. జార్జియా కానివ్వండి, మిచిగన్ కానివ్వండి, నెవడా కానివ్వండి, వాటితో పాటు అంటే మినిమం 7 మ్యాక్సిమం 14-15 వరకు ఇప్పటి వరకు స్వింగ్ స్టేట్స్ మధ్యంతరంగా వాళ్ళు డిసైడ్ చేసేటటువంటి ఓటు ప్యాటర్న్ ఆధారంగానే అమెరికా అధ్యక్ష పదవి దక్కుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి స్వింగ్ స్టేట్స్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. నవంబర్ 5వ తేదీన జరిగేటటువంటి అమెరికా ఎన్నికలు, తదనంతరం జనవరిలో వైట్ హౌస్లోకి ఎంట్రీ అయ్యేటటువంటి అభ్యర్థి ఎవరనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రో కాలేజ్ నుండి రిప్రజెంటేటివ్స్గా వచ్చేటటువంటి అత్యధిక మంది అధ్యక్ష కూటమిగా వాళ్ళు వైట్ హౌస్లో కూర్చుంటారు. కమలా హారిస్కు చాలా వరకు అవకాశాలు ఉన్నాయని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కాదు, ట్రంప్ పైనే అందరికీ ఆశలు ఉన్నాయనేటటువంటి ఆశాభావం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అసలు అగ్రరాజ్యంపై ఇంత ఆసక్తి ఇండియన్ డిస్ప్రోకు ఎందుకు కలుగుతుంది? భారతదేశ సంతతికి చెందినటువంటి టెక్నాలజీ పరంగా కానివ్వండి, మెడికల్ పరంగా కానివ్వండి, ఇండస్ట్రియల్ పరంగా కానివ్వండి, అమెరికాకు ఒక అండలా నిలుస్తున్నటువంటి భారత ఎన్ఆర్ఐస్ తీసుకునేటటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. ఈరోజు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్ ప్రత్యేకంగా అగ్రరాజ్య ఎన్నికలపైన కొనసాగుతుంది. మనతో పాటు స్టూడియోలో సత్య బత్తుల, కాలిఫోర్నియా నిత్యాసాఫ్ట్ అనేటటువంటి ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్గా కొనసాగుతున్నారు. సుమారు 10,000 మంది అబో ఎంప్లాయీస్ ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఇండియాలో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఇతర దేశాలలో కానివ్వండి.
మనతో పాటు డేవ్ పెన్విటన్, సీనియర్ జర్నలిస్ట్, రైటర్, ఆథర్ అండ్ ఆక్వాఫోనిక్స్ పైన అమెరికాలో ఎంతో రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక యాక్టివిస్ట్. చాలా వరకు జాన్ ఎఫ్ కెనడీ పైన రీసెర్చ్గా చేసినటువంటి ఎన్నో అతని కథనాలు నేను చదివాను. డేవ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎస్, కల్వల విశ్వేశ్వరరెడ్డి గారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్, చైర్మన్. ఎక్కడ ఎన్ఆర్ఐస్కు ఏ సమస్య వచ్చినా కానీ, ఓన్లీ అమెరికాలనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ నేను స్నేహాస్తం ఇస్తానని చెప్పి ముందుకొస్తారు. అదేవిధంగా భాను ఇల్లింద్ర, సీనియర్ అటర్నీ, బీబీఐ లా గ్రూప్తో అమెరికా మొత్తం తను ఇమ్మిగ్రేషన్ పైన ఒక ఎక్స్పర్ట్ లా సర్వీస్ను కొనసాగిస్తున్నారు. ఆయన గత 2 దశాబ్దాల నుండి అమెరికాలో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ లా పైన ఒక నిష్ణార్థతమైనటువంటి అంశాలతో ముందుకు కొనసాగుతున్నారు. మొట్టమొదటిగా సత్యభత్ల గారు మీతో ప్రారంభిద్దాం. అమెరికా ఎన్నికలు అంటనంటే అగ్రదేశం, ప్రపంచంలో ప్రతి ఒక్కరి దృష్టి అమెరికా వైపు ఉండేటట్టు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఉన్నటువంటి 50 రాష్ట్రాలు ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి సత్తా, సామర్థ్యం వాళ్ళ లోపల కొనసాగుతుంది. ఎట్లా మీరు ఫార్వర్డ్స్ ఏం చెప్తారు? రాజ్ న్యూస్ యాజమాన్యానికి, శ్రీశైలం దీని కోఆర్డినేటర్కి అండ్ రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అయితే ఈ ఎలక్షన్స్ అనేది వెరీ క్రూషియల్. హిస్టారికల్గా ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ కంటే అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి, ఇప్పుడు 1776 నుంచి అంటే అమెరికన్ రివల్యూషన్ నుంచి ఈ రోజు వరకు జరిగిన ఎన్నో ఎలక్షన్స్ కంటే ఇది చాలా డిఫరెంట్. తర్వాత వెరీ క్రూషియల్ ఫర్ అమెరికన్ హిస్టరీ. దిస్ ఈజ్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ద అమెరికన్ వే ఆఫ్ లైఫ్. అంటే అమెరికన్ హిస్టరీని చేంజ్ చేసే విధంగా ఉందన్నట్టు. అంటే అమెరికా ఈజ్ అంటే ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రంప్ గురించి అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు 2016 ఎలక్షన్లో పోటీ చేశాడు, గెలిచాడు. తర్వాత 2020 మళ్ళీ ఎలక్షన్స్కి పోటీ చేశాడు. తర్వాత ఇప్పుడు జో బైడెన్ చేతిలో ఓడిపోయి, తర్వాత అంటే January 6th అటాక్స్ అవన్నీ కొన్ని విషయాల మీద అంటే మొత్తంగా ట్రంప్ గురించి ప్రతి ఒక్కరికి తను ఏం చేస్తాడు, అంటే తన ఐడియాలజీ ఏంటి, అంటే బిజినెస్కి హౌ హీ ఈజ్ ప్రో. తర్వాత ఇప్పుడు వైట్ సుప్రిమసీ అంటారా, లేకపోతే అమెరికన్ మాగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, దాని అంటే ఈ సిద్ధాంతానికి అంటే సిద్ధాంతకర్త ప్లస్ వీటన్నిటిని ముందుకు తీసుకుపోయే దానికి అంటే ఓవరాల్గా అంటే ట్రంప్ అంటే మొత్తం అందరికీ తెలుసు తానేంటనేది. కానీ ఇప్పుడు మధ్యలో ఒకసారి జో బైడెన్తో ఇప్పుడు డిస్కషన్లో లాస్ట్ టైము డిబేట్లో జో బైడెన్ అన్ని మతిమరుపు మాటల వల్ల అంటే తను తప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత కమలా హ్యారిస్ ఎంట్రీ కావడం, తర్వాత మొత్తం అంటే డెమోక్రటిక్ పార్టీ మొత్తం వాళ్ళ యాక్టివ్గా కావడం. కానీ ఇక్కడ నెగిటివ్ ఏంటంటే కమలా హ్యారిస్ ఈవెన్ దో షీ వాజ్ అంటే వైస్ ప్రెసిడెంట్గా లాస్ట్ 3.5 years నుంచి అంటే చేస్తున్నా సరే, అంతకుముందు కాలిఫోర్నియాలో తను అంటే ఇప్పుడు అంటే డిఏగా, డిస్ట్రిక్ట్ అటార్నీగా, అటార్నీ జనరల్గా ఇవన్నీ వర్క్ చేసిన తన ఐడియాలజీ అనేది కంప్లీట్గా ఇప్పుడు అంటే అమెరికన్ ఫోక్కి అంటే ఎవరో కొందరికి తెలుసు. కానీ ఇప్పటికిప్పుడు అడిగితే దాదాపుగా 60% ఆఫ్ ది పీపుల్ దే డోంట్ నో అంటే వాట్ ఈజ్ అంటే కమలా హ్యారిస్ ఐడియాలజీ ఏంటి అనేది క్లియర్గా లేదు. కాకపోతే రేపు ట్యూస్డే రోజు అంటే వీళ్ళిద్దరికి డిబేట్, ఏబీసీ న్యూస్ డిబేట్ ఉంది. దాని ద్వారా ఇంకొంచెం లోపలికి వెళ్ళేటట్టుంది. అయితే ఇక్కడ 2 స్వింగ్ స్టేట్స్, స్వింగ్ 18% ఆఫ్ ది స్వింగ్ ఓటర్స్ వీళ్ళు డిసైడ్ అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది
వీళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు డిబేటు అంటే ఇప్పుడు ఈ డిబేటు నెక్స్ట్ వచ్చే డిబేటు దాంట్లో తను అంటే బాగా అంటే తన ప్రొఫైల్ని అంటే బిల్డ్ చేసుకోవడం వల్ల ఇప్పుడున్న అంటే ఈ అంటే కొంత ఏమంటే పాజిటివ్గా ఇటు సైడు అంటే ఇప్పుడు తన ప్రొఫైల్ ఏంటి, తన ఐడియాలజీ ఏంటి అనేది అమెరికన్ ఫోక్లకి కొంతవరకు తీసుకుపోవడానికి కొంత అవకాశం ఉంటుంది. ఎస్